హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బాయ్ దగ్గరికి వచ్చేసాను. మరో ఆఫ్టర్నూన్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో చూడండి, ఇప్పుడు మేము బర్రెల కోసమని కొంచెం బియ్యము, మొక్కజొన్న కలిపి వాటి కోసం వండి పెడదామనేసి కట్ల కోసం అయితే ఇప్పుడు నేను వచ్చాను. ఇది మా పక్కన మామిడి తోట అనమాట. ఆ తోటలో ఇప్పుడు మనం కట్టెలు తీసుకొని వెళ్దాము. ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు అయితే నేను ఏం వర్క్స్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో నా వీడియోస్ అయితే నచ్చిన వారు ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మా పక్కనే తోట అనమాట. ఇక్కడ నుంచి మా షెడ్ చూపిస్తాను. సో చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, వైట్ లైట్ ఫోకస్ పడుతుంది అండి. మా షెడ్ ఇదంతా మా పొలం కదా. ఈ పక్కనే ఇది మామిడి తోట అనమాట. దాంట్లోకి అయితే నేను కట్టెల కోసం అని వచ్చాను. మామిడి కొమ్మలు బాగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం తీసుకెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఈ పోల్ కోసం అయితే ఈ కొమ్మలన్నీ కొట్టేశారనమాట. ఇప్పుడు ఇందులో మనం కట్టెలను అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మనం అయితే పొయ్యి ముట్టించేసాం. ఆవుల కోసం అయితే గడప ప్రిపేర్ చేయాలి. పొయ్యి వాటర్ పెట్టేసుకుంటున్నాం. వాటర్ వేసేసి గడ్డకైతే ప్రిపేర్ చేద్దాం. వస్తుంది బర్రెల కోసం అయితే వాటర్ పెట్టేశాను. మా వాళ్ళు చూడరు, కోళ్ళ కోసం జాలి ప్రిపేర్ చేస్తున్నారు గాయ్స్. చూడండి, అడవి తులసి ఎక్కడుందిరా? ఏచి కాదు, పుట్టిలేదు, పిచ్చి చెట్టు. మా ఊడికి ఫీవర్ వచ్చిందని ఇంటి దగ్గర ఉన్నాడు ఈరోజు. ఇది పట్టిదే పిచ్చి చెట్టు. ఏమో అదేం. మా వాళ్ళు అయితే అక్కడ గేట్ పైన జాలి సెట్ చేద్దామని అయితే చేస్తున్నాడు. నేను వచ్చేసి బర్రెల కోసమని నీళ్లు పెట్టాను కదా, దాంట్లోకి బియ్యం తీసుకెళ్దామని వచ్చానమాట. రేషన్ బియ్యం ఫ్రెండ్స్. ఇవి ఆవులకైతే ఉడకబెట్టేసి పెడుతున్నాము. దీంట్లో కొంచెం మొక్కజొన్నలు మొన్న కోళ్ళ కోసమని పట్టించామన్నమాట. అవి ఇవి కొంచెం ఓమా ఉప్పు వేసి కలిపి పెడితే తింటున్నాయి. మీకేమైనా బర్రెలు కొంచెం పాలు ఎదగాలంటే ఏం పెడితే పాలు ఎక్కువ ఇస్తాయో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అందులోనే కొంచెం బియ్యపిండి కూడా వేస్తున్నాను. దానివల్ల కొంచెం చిక్కదనం వచ్చేసి అవి మంచిగా తింటాయనేసి బియ్యపిండి కూడా కలుపుతున్నాను అన్నమాట. ఇలా చేస్తే అయితే తింటున్నాయి. అవి చాలా దూరం నుంచి అయితే తీసుకొచ్చాడు ఫ్రెండ్ మా ఆయన, కానీ అవి ఏం దాన పెట్టినా అసలు తినడం లేదు. బియ్యం ముందు మొక్కజొన్న పోసి ఉడికిచ్చేసి పెట్టేసేయాలి. నీళ్ళు కాదు డాడీ, రైస్ ఏంటి కుడిది టైపు పెట్టాలి, అందుకోసమని ఉడికిస్తున్నా. పొద్దున్నకి ఈజీగా అవుతుంది కదా. అవుతుంది, కానీ ఇక నానబెట్టడానికి ఇక్కడ ఏం లేవు. ఏదో ఒక బకెట్ తీసుకొని పెడితే ఏమవుతుంది మమ్మీ? మస్తు మంట మండుతుంది. మంచిగా మామిడి కట్టెలు మంచిగా ఎండున్నాయి, మంచిగా మంట మండుతుంది.
ఇది అయిపోయాక గడ్డి కోసుకొస్తే ఇవి పని మంచిగా బర్రెలు నెమరు వేసుకుంటూ ఉన్నాయి. పొట్ట నిండా వేసినాయి, మంచిగా నెమరు వేసుకుంటున్నాయి. ఆవులకి ఏం లేక గడ్డి ఆవిడ జ్వరం వచ్చిందని దొంగ బడెగ్గొట్టిండు. కారా పైన దుంగడే దెబ్బలు పడతాయి నిన్ను దుంకనీయగా, నిన్ను కొడతా. డాడీ డాడీ ఇష్టం లేదు, నీ ఇష్టం లేదు. కోళ్ళు దాన బుక్తనే చూసిరాపో. అవి లోపలికే పోతున్నాయి. బాగా పోయేకి డాడీ. చీమకుళ్ళు ఎగురుతాయి కాదు బావా. ఎండ ఏం కొడుతుంది. పొద్దునే సరిగ్గా బాగా పెడుతుంది, ఇప్పుడేమో ఎండ గిట్ల కొడుతుంది. నీ మొహం అయితే అంత గుంజుగా పోయింది. అవును, జ్వరం వచ్చి బాగా గుంజుకోవాలి. అగో గట్ల ఎగిరితే అది ఎగురుతుంది. నీకు చెప్పిందా డాడీ దురత పెడుతుంది దానికని? గోకు